మరి ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన గతంలో మద్య నిషేధాన్ని పూర్తిగా మద్య నిషేధం చేసి ఓటు అడుగుతానని పైనది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులు కానీ ఒక మాట ఇచ్చి మాట తప్పితే వారికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని చెప్పేసి చాలా సందర్భాల్లో అన్నటువంటి మాట మీకు గుర్తు చేస్తున్న సందర్భంగా ఆయన 2019 ఎలక్షన్కి ముందు మేము మద్య నిషేధం చేసి ఓటు అడుగుతానన్న హామీపై జగన్ మాట తప్పి మడం తిప్పారు. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, ఈయన మద్య నిషేధం చేస్తానన్న మాట పక్కన పెట్టి 3 మార్లు రేట్లు పెంచి 57 నెలలు సుమారు 2 లక్షల కోట్ల నాసి రకమైనటువంటి మందుని ప్రజలకి విక్రయించారు. దీనివల్ల సుమారు 35,000 మంది కిడ్నీ బారిన పడినటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అదే కాకుండా 30,000 మంది ప్రాణాలు కోల్పోయారన్న సంగతి కూడా మీరు గమనించాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పచ్చి అబద్ధాల కోరి అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా సరే ఈ మద్యం నాసి రకం అమ్మడం వల్ల, అలాగే విపరీతమైన రేట్లు పెట్టడం వల్ల ఈరోజు యువత అంతా కూడా గంజాయి బారిన పడినటువంటి పరిస్థితులు. అంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రజల యొక్క పరిస్థితులను ఆలోచన చేయాలి. పరిస్థితులు అంటే వాళ్ళ జీవితాలు బాగు చేయడానికి మన ప్రయత్నాలు చేయాలి తప్ప ఇది కేవలం ధనదాహం కోసం, ఆయన ధనదాహం కోసం, ఆయన పైశాచిక ఆనందం కోసం ఈరోజు అనేక మంది ప్రాణాలు కోల్పోయేటట్టు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది పర్టికులర్గా చెప్పాలంటే నాసి రకమైనటువంటి మందమ్మి. ఈరోజు మీరు చూసే ఉంటారు, ఆయన ఎలక్షన్కి 2019 ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీ మీద అనేక ఆరోపణలు చేశారు. ఇలాగా వీళ్ళు బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతున్నారని. ఈరోజు మేము తెలియజేస్తున్నాం, వైసీపీ ప్రభుత్వంలో సుమారు 4 లక్షల బెల్ట్ షాపులు రన్ అవుతున్నాయి. దీనికి ఎవరు బాధ్యులు? అలాగే వీళ్ళు మద్యం పైనటువంటి ఆదాయం 40 సంవత్సరాలకి 15 సంవత్సరాలు తనఖా పెట్టి 40,000 కోట్లు తీసుకొచ్చారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తే, వైపు ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పి తర్వాత 15 సంవత్సరాల పాటు తీసుకెళ్లి మద్యం మీద వచ్చేటువంటి ఆదాయం తనఖా పెట్టారంటే ఏమనుకోవాలి? దీనికి మీరు సమాధానం చెప్పాలి. అలాగే ఈయన ధనదాహం కోసం సుమారు 2 లక్షల కోట్ల మందు వీళ్ళు అమ్మారు, నాశనకమైనటువంటి మందు. మరి 35,000 మంది మరి వాళ్ళకి లివర్ సమస్యలు వచ్చాయంటే దీనికి ఎవరు బాధ్యులు? ఈయన మాట్లాడితే ఈ మధ్యన వైసీపీ నాయకులు కొత్తగా ఒక మాట చెప్తున్నారు, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ వీధిలో ఉండాలి, గ్లాస్ సింక్లో ఉండాలని. మరి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూడా తెలుసుకోవాలి, ఇసుక సామాన్యుడికి అందుబాటులో ఉండాలి, మద్యం క్వాలిటీ మద్యం అమ్మాలి, అలాగే ప్రాంతం సుభిక్షంగా ఉండాలి అంటే చెట్లు నరకంట ఉండాలి. మీరు ఏం చేస్తున్నారా? ఇవి ఏం ఎక్కడికి దిగిన ఫ్లైట్ మీద హెలికాప్టర్లో వెళ్తున్నారు, వెళ్ళిన హెలికాప్టర్ మీద కింద వచ్చి చెట్లు నరికాడు. ఏమనుకోవాలండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట తిప్పరు మడవ తిప్పరు అని చెప్తున్నారు కదా. నేను చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు పచ్చి అబద్ధాల కోరి. దేనికి ప్రత్యక్షమైన నిదర్శనం సంపూర్ణ మద్య నిషేధం అన్నారు, సిపిఎస్ రద్దు అన్నారు. మళ్ళీ నాకు మీ బిడ్డకు పేపర్ లేదు, టీవీ లేదంటారు. మరి సాక్షి పేపర్ సాక్షి టీవీ ఎవరిదంటే మా ఆవిడదంటారు. ఏమనుకోవాలి? అంటే
మీ ద్వారా మేము ప్రజలకి నాయకులకి తెలియజేసేది ఏంటంటే, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు ప్రజలు మిమ్మల్ని గౌరవించి మీరు ఎన్ని తప్పులు చేసినా ఒక అవకాశం అని చెప్పి మిమ్మల్ని ఒక స్థాయిలో పెట్టినప్పుడు దానికి తగ్గట్టుగా బతకడం అలవాటు చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. అవన్నీ మానేసి ఆ స్థాయికి, ఒక ముఖ్యమంత్రి స్థాయికి మచ్చ తెచ్చేటట్టుగా ఆ పదవిని అగౌరవపరిచేటట్టుగా మీరు మాట్లాడడం చాలా దారుణం అని చెప్పి తెలియజేస్తున్నాం. 2 సభలో చెప్తారు, మీ బిడ్డకు పేపర్ లేదు, మీ బిడ్డకు టీవీ లేదని చెప్పేసి. కనుక ఇలాంటివన్నీ మానుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు మాకు తెలిసి లిక్కర్ ద్వారా ప్రజల యొక్క మాన ప్రాణాలను తనఖా పెట్టి వాళ్ళ ప్రాణాలకి విఘాతం కలిగిస్తూ నాసిరకమైనటువంటి మద్యం అమ్ముతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిస్టిలరీస్ వీళ్ళ అనుమాయులకి తీసుకొని వీళ్ళు నాసిరకం మందు అమ్మి ఎంతో మంది ప్రాణాలకి నష్టం చేసి ఈయన జోబులు మాత్రం సుమారు 1,00,000 కోట్లు నింపుకొని ఉంటారు ఒక్క లిక్కర్ ద్వారానే. ఈ మధ్యనే మేము ఒక అధికారితో మాట్లాడితే ఆయనే చెప్తున్నారు, మా లెక్క ప్రకారంగా తక్కువలో తక్కువ 40,000 కోట్ల రూపాయలు తక్కువలో తక్కువ ఈయన జోబుకి వెళ్ళింది. ఈయన అనుమాయులకి. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పోయేటప్పుడు 2 చేతులు పైకి పెట్టి పోతాం తప్ప మోసుకెళ్ళిపోమని చెప్పి. అంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే, అవసరార్థం చేసేది వేరు, అవసరం మించి చేసేది వేరు. అవసరం ఎంతవరకు? ఇలా లక్షల కోట్లు తీసుకొని ఏం చేసుకుంటారు, ఎక్కడికి పెట్టుకుంటారు? ఇది కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇందులో ఈ మద్యం వ్యాపారంలో మొత్తం జగన్ రెడ్డి గారితో పాటు పెద్దరెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారి ఒక సిండికేట్ ద్వారానే ఇది దోపిడీ జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ మాట తప్పినందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికి పంపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, రేపు ఈ రాష్ట్రానికి మంచి చేయగలిగేది ఒక్క తెలుగుదేశం పార్టీ, అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సోదరులారా. అలాగే మీరు ఇంకో చెప్తారు మాట్లాడితే, ఈ మధ్యలో ఇంకో మాట కూడా చెప్పాలి. మాట్లాడితే వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రింటెడ్ మ్యాటర్ ఇచ్చి పేర్లు అనౌన్స్ చేశారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదో పేపర్ ముక్క మీద రాశారని చెప్పేసి. ఏమండి, మీకు దమ్ముందా? 94 మంది లిస్టు మేము పెట్టాం. 94 మంది ఏం అనౌన్స్ చేస్తాం? రేపు రాబోయే రోజుల్లో వీలే క్యాండిడేట్ అని చెప్పాం. మీరేం చేస్తున్నారు? సమన్వయకర్తలు అంటారు, సమన్వయకర్త క్యాండిడేట్ అంటారు, తర్వాత కాదు సమన్వయకర్త క్యాండిడేట్ కాదంటారు. ఏమైనా ఇప్పటికి మేము ఒకే దెబ్బకి 94 మందిని అనౌన్స్ చేస్తాం. మీరు 7 దఫాలు ఎంతమంది అనౌన్స్ చేశారు, ఎంతమంది మార్చుతున్నారు, ఎన్ని రకాల మాటలు చెప్పారు ఒకసారి చెప్పండి. మళ్ళీ ఈరోజు 3వ తారీఖున ఒక లిస్ట్ వస్తుందట. కనుక ఇలాంటి మాటలు మానుకోండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఏం లేదు. ఒకరు వచ్చి సమన్వయకర్త అంటారు, ఇంకొకరు వచ్చి లేదు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటారు, ఇంకొకరు వచ్చి డిప్యూటీ ఇన్ఛార్జ్ అంటారు. ఏంటి ఈ కొత్త రకమైన పదవులు ఎవరికైనా ఉందా? మళ్ళీ ప్రాంతీయ సమన్వయకర్తలు ఒకటంట, ప్రాంతీయ సమన్వయకర్తలు ఒకటంట, డిప్యూటీ సమన్వయకర్తలు ఒకటంట. ఏదో పనిచేసుకోవడం ఏమనుకోవాలండి ఇదన్నీ. కనుక జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనించండి, మీ డ్రామాలన్నీ కూడా ప్రజలు గమనించేశారు. మీకు రేపు బుద్ధి చెప్పడానికి, మీ కుర్చీ మరతపెట్టి వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి ప్రజలలోకి వస్తే వాళ్ళు నిలదీస్తారని హెలికాప్టర్ లో వెళ్తున్నారు. ఇది మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు 1,91,00,000 అంట. 1,91,00,000కి ఒక్కొక్క హెలికాప్టర్ 2 హెలికాప్టర్లు పెట్టుకొని తిరుగుతారట. ఎవరి సొమ్ముతో తిరుగుతారండి వీళ్ళు? సిగ్గు లేకుండా 3 సంవత్సరాల పాటు పాదయాత్ర చేసి సమస్యల మీద పూర్తి అవగాహన తెచ్చుకున్నటువంటి వ్యక్తి, 3 సమస్యల మీద పూర్తి అవగాహన తెచ్చుకుంటే 680 కోట్లు పెట్టి సలహాదారుల మీరు గమనించండి, చాలా సార్లు చెప్పాం 72 మంది సలహాదారులు పెట్టుకున్నారని. ఈ సలహాదారులు ఇచ్చినటువంటిది ఏంటంటే ప్రభుత్వ ఖజానాకి ఎలాగా గండి కొట్టాలి, ఎలాగ దాన్ని దుర్వినియోగం చేసుకోవాలి, ఏ విధంగా ఇది ఎలక్షన్కి వాళ్ళ స్వప్రయోజనాలకి ప్రజాధనం వృధా చేయాలన్న దాని మీద వెళ్తున్నారు. అసలు హెలికాప్టర్లు మీరు వాడుతుంది దేనికోసం వాడుతున్నారు? ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసమా?
అసలు సిద్ధం మీరు పెట్టారు, ఫ్లెక్సీలు పెట్టారు. మీరు గతంలో ఏమన్నారు? ఫ్లెక్సీలు పెట్టము, మేము క్లాత్ ఫ్లెక్సీల మీదే వేస్తాం, ఒక్క ఫ్లెక్సీ కూడా ఉండదని చెప్పారు. ప్రభుత్వ పరంగా మీరు సిద్ధం ఎవరితరం చేశారండి? మీరు 800 కోట్లు ఖర్చు చేస్తారా? 640 కోట్లు వచ్చి మీకు మీ సలహాదారులుకా? సాక్షి పేపర్ కొనడానికి వచ్చి ఇంకో 1000 కోట్ల, రంగులు మార్చడానికి 3500 కోట్ల. ఎక్కడ? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రానికి 1,00,000 కోట్లు గండిపడింది. ఎలాగో చెప్తాను రండి. 32,000 కోట్ల రూపాయలు, 32,000 కోట్లు కేవలం వీళ్ళు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ఖర్చు చేస్తున్నారు. అలాగే 4,000 కోట్ల రూపాయలు వీళ్ళు ఏది రేషన్ వ్యాన్లు పెట్టడానికి ఖర్చు చేశారు. అలాగే సాక్షి పేపర్కి వచ్చి 1000 కోట్ల 1100 కోట్లు ఇచ్చారు. ఇందాక మాట్లాడుతుంటే వచ్చి సాక్షి పేపరు చదవనోడికి అందరికీ ఇచ్చిపడేస్తారట. సార్ ఇచ్చారని. సార్ ఇస్తారండి, నీ డబ్బులతో ఖర్చు చేసిపోయా బాబు. అంతేగాని ప్రజల డబ్బులతో నా పేపర్ ప్రింట్ చేసి పంచుతావు. కనుక ఇలాగా అనేక విధాలుగా మీరు డబ్బులు వృధా చేస్తున్నారు. కనుక ప్రజలందరూ కూడా గమనించాలి. ఆలోచన లేనటువంటి వారు, ప్రజల ధనం అంటే అందరి ధనం వచ్చి దీన్ని జాగ్రత్త చేయాలని ఆలోచన లేనటువంటి వ్యక్తి, ఈ వ్యక్తికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ పార్టీకి ఇంటికి సాగనంపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటికైనా సరే ఈ తెలుగు అనాలోచిత నిర్ణయాలు మానుకోండి. మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకుంటే మీ సొంత హెలికాప్టర్ల మీద వెళ్ళండి, ప్రజల డబ్బుతో వెళ్ళొద్దు, వినియోగించొద్దని చెప్పేసి కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం.